ఎండలకు పెట్టింది పేరు బెజవాడ. వచ్చే వేసవిలో విజయవాడ మరింత హిట్టెక్కనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు కలిసి రావడంతో ఏపీ వాణిజ్య రాజధాని అందరి దృష్టి ఆకర్షిస్తోంది. వైసీపీ హవా తట్టుకొని గత ఎన్నికల్లో విజయవాడ నుంచి రెండోసారి గెలిచిన కేశినేని నాని ఈసారి పోటీ చేయడం లేదు. అధిష్టానం ఈసారి ఆయన సొంత తమ్ముడు కేశినేని చిన్నిని బరిలోకి దింపనుంది. ఈ విషయాన్ని నానినే స్వయంగా చెప్పడం విశేషం. ఈసారి తనకు టికెట్ ఇవ్వడం లేదని, అయినా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని నాని చెప్పారు. కేశినేని నాని, కేశినేని చిన్ని ఒకే రక్తం పంచుకొని పుట్టిన రాజకీయాల్లో మాత్రం బద్ధశత్రువులుగా తయారయ్యారు. ఇద్దరూ టీడీపీలోనే ఉండడంతో పోటీ రసకందాయంలో పడింది. ఇద్దరి మధ్య విభేదాలు పార్టీకి కీడు చేస్తాయని భావించిన చంద్రబాబు పరిస్థితి చేయి దాటకముందే నానికి చెక్ పెట్టారు. తిరువూరులో జరిగిన సంఘటన ఈ గొడవకు తెరదింపినా చాలా కాలం నుంచి అన్నదమ్ములు కత్తులు దూసుకుంటున్నారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే టీడీపీ సభ ఇన్ఛార్జిగా చిన్నిని అధిష్టానం నియమించింది. సభ ఏర్పాట్లలో కేశినేని బ్రదర్స్ మధ్య జరిగిన వివాదాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఎన్నికలు పార్టీకి చావురేవా అన్నట్టు మారిన తరుణంలో గుండెకాయ లాంటి విజయవాడ విషయంలో చంద్రబాబు ఏమాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వెంటనే నానిని తప్పించి చిన్నికి పెద్దపీట వేశారు. మరి చిన్ని విజయవాడలో గెలుపు బావుట ఎగరవేస్తారా? ఒక పక్క సొంత పార్టీలోని అసమ్మతిని, మరోపక్క బలమైన వైసీపీతో పోరాడి లోక్సభ మెట్లెక్కుతారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే చిన్ని బ్యాక్గ్రౌండ్ కాస్త తెలుసుకోవాలి. చిన్ని అసలు పేరు శివనాథ్. ఆయన అన్న అసలు పేరు శ్రీనివాస్. అన్నదమ్ములిద్దరూ మారుపేర్లతో ప్రజలకు పరిచయం. కేశినేని చిన్ని 2 రాష్ట్రాల్లో పేరున్న రియల్ ఎస్టేట్ దిగ్గజం. కేశినేని డెవలపర్స్ కంపెనీ పెట్టి కోట్లకు పడగలెత్తారు. టాప్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఈ కంపెనీ కేర్ ఆఫ్ అడ్రస్. హైదరాబాద్, విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో దీని వ్యాపారాలు సాగుతున్నాయి. 2014-19 ఎన్నికల్లో చిన్ని తన అన్నకు అండదండగా నిలిచారు. అన్నతో విభేదాలు మొదలయ్యాక ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో సొంత ఇమేజ్ సృష్టించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అధిష్టానం అండదండలు కూడా పుష్కలంగా ఉండడం ఆయనకు కలిసొచ్చింది. చిన్నికి ప్రాధాన్యమిస్తుండడంతో నాని అలకబూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో చిన్ని దూకుడు ప్రదర్శిస్తున్నారు. 2 సార్లు ఎంపీగా ఎన్నికైన నాని 3ఓసారి గెలిచే అవకాశం లేకపోవచ్చని టీడీపీ అంచనా. నానిపై పార్టీ శ్రేణుల్లో అసమ్మతి తీవ్రంగానే ఉంది. మరోపక్క 25 ఎంపీ సీట్లను కొల్లగొడతామంటున్న వైసీపీ విజయవాడ స్థానంపై ఆచితూచి స్పందిస్తోంది. గత ఎన్నికల్లో వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీకి ప్రస్తుతానికి విజయవాడలో బలమైన నేత లేనట్టే. కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరి విజయవాడ నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే తను చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని నాని అంటున్నారు. ఎన్నికలకు మరో 4 నెలల గడువు. ఈలోపు ఏమైనా జరగొచ్చు. కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే విజయం గ్యారంటీ అని టీడీపీ ధీమాగా ఉంది. జగన్ ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీకి ఎన్నికల్లో చుక్కెదురు కానుంది. చిన్ని ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు జనాన్ని కూడా పోగేయగలరు. గత 3 ఏళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించి కేడర్ను తనవైపు తిప్పుకోగలిగారు. ఇవన్నీ ఆయన విజయానికి దోహదపడే అంశాలే కావడంతో గెలుపు నల్లేరు మీద బండి నడకలా సాగొచ్చు.